డాక్టర్ వైజయంతి, ఈ హాస్పిటల్లో 300 మంది పేషెంట్స్ ఉన్నారు. నార్మల్ పేషెంట్స్ అందరూ వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారు. మిగతా పేషెంట్స్ కి మన హాస్పిటల్ యూనిఫామ్ వేస్తారు. ఎస్ డాక్టర్. సెకండ్ ఫ్లోర్ లో 4వ నంబర్ రూమ్ లో ఉండే పేషెంట్ రాజారాం పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అతనికి వెంటనే వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమంటారా? నో 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 నో, అతని విషయం నేను స్వయంగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పేషెంట్స్ కి మెడిసిన్స్ అందేయాలేదో చూడు ప్లీజ్. అలాగే సార్. డాక్టర్ ప్రతాప్ తన వర్క్ లో చాలా సిన్సియర్ అనుకుంటాను. సారీ వైజయంతి, అతను కూడా ఓ మెంటల్ పేషెంటే. ఏమి డాక్టర్ మీరనేది? డాక్టర్ ప్రతాప్? అవునమ్మా, ఎప్పుడో గానీ వీళ్ళ రియాక్షన్స్ అంతగా బయటపడవు. మతిస్థిమితం లేని ఇతను ఈ హాస్పిటల్లో చేరి 2 సంవత్సరాలు దాటింది. ఓ మై గాడ్, ఇతను మెంటల్ పేషెంట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. అతనికి నీట్నెస్ అనేది ఒక మానియా. ఎక్కడ శుభ్రంగా లేకపోయినా సరే అతను పూర్తిగా అప్సెట్ అయిపోతాడు. షేమ్. వినోద్, నీకు ఎన్నిసార్లు చెప్పాను బట్టలు లేకుండా ఉండకూడదని? రోజు రోజుకి నీకు పిచ్చెక్కుపోతోంది. ముందు బట్టలేసుకో. ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్? పుట్టినప్పుడు బట్టలున్నాయా, పోయేటప్పుడు బట్టలుంటాయా? మధ్యలో ఎందుకు బట్టలు? నీ వేదాంతం చాలు, ముందు బట్టలేసుకో. మందులు వేసుకోవడానికి టైం అయింది. రూమ్ ని శుభ్రంగా ఉంచాలి, డిసిప్లిన్ కావాలి. వెరీ వెరీ బ్యాడ్ బాయ్. డాక్టర్ ప్రతాప్, ఎవరా రూమ్ లో ఉన్నది? లోపలికి మీరు వెళ్ళొద్దు డాక్టర్, ప్లీజ్. ఏదైనా ప్రాబ్లం కేసా? అవును డాక్టర్, ప్రాబ్లమే కాదు, మీరు చూస్తే బాగోదు. ఏం పర్లేదు, చూద్దాం పదండి. కమాన్. వద్దు డాక్టర్, ఈ పేషెంట్ ని ఆడో డాక్టర్లో అసలు చూడకూడదు. డాక్టర్ ప్రతాప్, పేషెంట్స్ విషయంలో ఆడ మగ తేడాలుండొచ్చా? ఉండకూడదు. అయితే పదండి చూద్దాం. మిస్టర్ శ్రీధర్, ఏమిటి గొడవ? మళ్ళీ అల్లరెందుకు నువ్వు మొదలు పెట్టావు? డాక్టర్ గా చెప్తున్నాను, పీకాం, ఆవేశం తగ్గించుకో, అర్థమైందా? డాక్టర్ ప్రతాప్, మై గాడ్, ఎంత చెప్పినా వినకుండా ఇతను మళ్ళీ వైలెంట్ గా రెచ్చిపోతున్నాడు. ఎవరతను డాక్టర్? డాక్టర్ వైజయంతి. ఇతను చాలా డేంజరస్ మ్యాన్, కోపిస్ట్ కూడా. కోపిస్టేనా లేకపోతే ఇందాక చూసిన టైపా? ఇతను వేరే టైప్. అయితే పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను. మీరు లోపలికి వెళ్తారా? డాక్టర్, అతని గురించి మీకు తెలీదు. అతను నేనే ఏం చేయలేను, మీరేం చేస్తారు? ఎందుకు ఆగిపోయావు? పిసురు. నువ్వు పెద్దవాడివా చిన్నపిల్లాడివా? చూస్తే కనిపించట్లేదా? పెద్దవాడినే. మరి చిన్నపిల్లాడిలా ఎందుకు అలర్ట్ చేస్తున్నావు? ఎవరినైనా సరే
గదిలో పెట్టి తలుపులు వేస్తే ఇంతకంటే ఎక్కువ అల్లరి చేస్తారు. నాకు పిచ్చి లేదంటే ఎవరు నమ్మరేంటి? నిన్ను నమ్మడానికి మేమేం చేయాలి? అసలు నువ్వెవరు? నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. నా పేరు వైజయంతి. ఓహో, నువ్వు డాక్టర్వేనా? మీ డాక్టర్లందరూ ఒకటే, మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు. నేను అలాంటి డాక్టర్ని కాను. కాదని నాకెలా తెలుస్తుంది? నీకు నా గురించి తెలియాలంటే ఏం చేయాలి? ఏం చెప్తే అది చేస్తావా? చేస్తాను, చెప్పు. అయితే ఆ స్టూల్ మీద ఒంటికాలతో నిలబడు. నేను 3 లెక్క పెట్టే వరకు దిక్కకూడదు. లెక్క పెట్టు. 1 2 తర్వాత నంబర్ రేపు చెప్తా. ఏమిటమ్మా వైజయంతి, ఆ పిచ్చివాడితో చెబితే నువ్వు అలా చెడవనా? వాళ్ళు మనం చెప్పినట్టు వినాలంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి సార్. సరే, నీ ఇష్టం అమ్మా. నువ్వు చాలా మొండి మనిషిలో ఉన్నావు. వాడి 4వ వాడికి తీసుకెళ్ళండి. చూడు మిస్టర్ శ్రీధర్, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు. ఏ పని? ఈ రాళ్ళు నీళ్ళలో కొట్టటమా? చెప్పుని గుండెకేసుకుంటాను. నన్ను కొట్టమని కాదు చెప్పేది. ఒక మంచి లేడీ డాక్టర్ని 2 కాళ్ళ మీద నిలబెట్టకుండా ఒంటి కాళ్ళ మీద నిలబెడతావా? వెరీ వెరీ బ్యాడ్ బాయ్. నీ గురించి నేను ఇప్పుడే నోట్ చేస్తాను. ఎస్, ఇప్పుడే. పిచ్చి డాక్టర్, నిన్ను నీ బ్యాగ్ ని విసిరిపారేయగలను. నా ప్యాడ్ మాత్రం నువ్వు ముట్టుకోకు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. అర్థమైందా? శ్రీధర్, ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? నా పేరు ప్రతాప్. జీవితంలో ఒక పెద్ద డాక్టర్ని కావాలని నా ఆశయం. తల్లిదండ్రులు పోగొట్టుకున్న నాకు మా అక్కయ్యే పెద్ద దిక్కై పెంచి పెద్ద చేసి చదివిస్తోంది. ప్రతి పరీక్షలోనూ నేనే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. డాక్టర్గా నా జీవితాన్ని మలుపు తిప్పే మా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుంది.